నా పేరు ఆదినారాయణ. మా మిస్సెస్ పేరు పద్మావతి. మా స్వగ్రామం ప్రకాశం జిల్లా కందుకూరు, ఒంగోలుకి 45 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈమె గత 4 సంవత్సరాలుగా ఈ మోకాళ్ళ నొప్పులతో బాగా బాధపడుతుంది. దీంట్లో మేము అనేక దగ్గర చూసుకుంటే హైదరాబాద్లో బాగు చేస్తాయని మేము వచ్చాము. ఇక్కడ శరత్ సార్ అని మా ఊరైన మాకు పరిచయం అయ్యాడు. ఆయన గైడెన్స్లో మేము అపోలోకి రావటం, అపోలోలో మాకు ట్రీట్మెంటు రత్నాకర్ సార్ దగ్గర తీసుకున్నాము. వాడి ట్రీట్మెంటు చాలా మాకు మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఉంది. వాళ్ళ టీం కూడా మంచి టీము, మంచి ట్రీట్మెంట్ ఇచ్చి ఈ 45 రోజుల్లోనే మా మిస్సెస్ నడిచేటట్టుగా మాకు అన్ని విధాల ప్రోత్సాహం ఇచ్చి మంచిగా చేశారు. దాని మీద ఆమె అభిప్రాయం మీకు చెప్పుద్ది. ఇప్పుడు నా పేరు పద్మావతి సార్. నాకు 4 సంవత్సరాల నుంచి బాగా మోకాళ్ళ నొప్పులు బాగా ఇబ్బంది పెడతా ఉన్నాయి సార్. అక్కడ ఇక్కడ చాలా చోట్ల చూపించుకున్నాను. తిరుపతిలో చూపించుకున్నాం, గుంటూరులో చూపించుకున్నాం, ఒంగోలులో చూపించుకున్నాం. ఎక్కడ చూసినా కానీ ఆపరేషన్ కంపల్సరీ అన్నారు. అన్నప్పుడు మాకు ఎక్కడ చేయించుకుంటే బాగా సక్సెస్ అయ్యిద్ది అనేది మాకు ముందు అర్థం కాలేదు. మేము నేను చెప్పాలంటే నడవలేని స్థితిలో నేను ఇక్కడికి వచ్చాను సార్. వీల్ చైర్లోనే వచ్చాను. ఆ పరిస్థితి నుంచి నాకు ఆపరేషన్ చేసిన తర్వాత రత్నాకర్ సార్ కానీ వాళ్ళ టీం కానీ వాళ్ళ టీంలో శివారెడ్డి గారు ఉన్నారు, ఇంకొకరు సతీష్ గారు ఉన్నారు, మేడం ఫిజియోథెరపీ మేడం సరితా మేడం గారు. అసలు సరితా మేడం గారు అయితే నాకు ఆపరేషన్ చేసిన తర్వాత ఎంత ధైర్యాన్ని ఇచ్చారో, ఎంత ప్రోత్సహించారో. మీకేమి ఇబ్బంది లేదు, మీరు ఒక నెల రోజుల్లో మామూలుగా నడుస్తారు, ఇబ్బంది లేదు, మీరు నడవండి అని నాకు ఎంత ధైర్యాన్ని ఇచ్చి, నేను అడుగు తీసి వేయలేని పరిస్థితిలో నన్ను నడిపించి నాకు ధైర్యాన్ని ఇచ్చారు సార్. ఆ పరిస్థితి నుంచి నేను బాగా కోలుకొని ఇప్పుడు 40 రోజుల్లోనే నేను కోలుకొని నేను బాగా నడుస్తున్నాను. నిన్నైతే 5 మెట్లు కూడా ఎక్కాను సార్. నాకు ఇంత ఇదిగా నేను తొందరగా కోలుకుంటానని నేను అనుకోలేదు. నన్ను ఇంత తొందరగా కోలుకునే ఇది తీసుకొచ్చినందుకు ఈ హాస్పిటల్ డాక్టర్ గారికి, రత్నాకర్ సార్ గారికి నమస్తే సార్. అసలు ఎంతో థ్యాంక్స్ చెప్తున్నారు వాళ్ళ టీంకి కానీ, ఆ సార్కి కానీ. ఈ రత్నాకర్ సార్ని కలవాలంటే శ్రీకాంత్ సార్ ఉన్నారు, అతను మీరు పలానా టైంలో డాక్టర్ గారిని కలవచ్చు, పలానా టైంలో మీకు అందుబాటులో ఉంటారని అతను కూడా మాకు టైం స్పెండ్ చేసి చెప్పి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు సార్. అతనికి చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ అపోలో డాక్టర్ సిబ్బందికి, ఈ రత్నాకర్ సార్కి, రత్నాకర్ సార్ సిబ్బందికి, ఆ శ్రీకాంత్ గారికి, సరితా మేడం గారికి, అందరికీ నాకు ఉదయపూర్వక ధన్యవాదాలు.